జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలోనే అతిపెద్ద అత్యంత ప్రతిష్టాత్మకమైన కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించినటువంటి వేలాది ఫైళ్లు డార్క్ వెబ్ లో ప్రత్యక్షమైనాయనే వార్త ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సరే, ఈ వార్త బయటకు రాగానే మన అణు కేంద్రం హ్యాక్ అయిందా, దేశ భద్రత ప్రమాదంలో పడిందా అంటూ అందరిలోనూ ఒకటే ఆందోళన మొదలైంది. కానీ ఇక్కడే ఒక షాకింగ్ ట్విస్ట్ కూడా ఉండాలి. హ్యాక్ అయింది నిజంగా కుడంకుళం అణు కేంద్రం కంప్యూటర్ వ్యవస్థేనా, లేక సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న దానికి పూర్తి భిన్నంగా అసలు నిజం ఇంకేదైనా ఉండాదా? మన దేశ అణు ఇంధన సంస్థ NPCIL విడుదల చేసినటువంటి అధికారిక వివరణ ఏంటి? ఈ మొత్తం వ్యవహారం వెనక అసలు ఏం జరిగింది? ఎక్కడా ఏ మాత్రం కూడా కన్ఫ్యూజన్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పక్కా ఆధారాలతో ఇప్పుడు పూర్తిగా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? మొదటగా డార్క్ వెబ్ లో ఫైల్స్ పెట్టింది ఎవరు అనే విషయానికి వస్తే, వరల్డ్ లీక్స్ అనేటటువంటి ఒక అంతర్జాతీయ హ్యాకర్ల ముఠ ఈ పని చేసింది. దీనిని ర్యాన్సమ్ వేర్ గ్రూప్ అని చెప్పి కూడా పిలుస్తారు. వాళ్ళు కొన్ని ఫైళ్లను ఇంటర్నెట్ లో పెట్టి ఇవి కుడంకుళం అణు కేంద్రానికి చెందినటువంటి పత్రాలంటూ పెద్ద ఎత్తున హడావిడి చేశారు. అందులో కొన్ని డ్రాయింగ్లు, సామాగ్రి సరఫరా చేసేటటువంటి కంపెనీల యొక్క వివరాలు, బిల్డింగ్ నిర్మాణ రికార్డులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడే మనం అసలైనటువంటి లింక్ అనేది అర్థం చేసుకోవాలి. ఈ సమాచారం నేరుగా కుడంకుళం అణు కేంద్రం లోపల ఉన్నటువంటి కంప్యూటర్ల నుంచి లీక్ కాల. ప్రస్తుతం కుడంకుళంలో యూనిట్ 3, యూనిట్ 4 అనేటటువంటి 2 కొత్త అణు రియాక్టర్ల నిర్మాణ పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల కాంట్రాక్ట్ తీసుకున్న ప్రైవేట్ సంస్థ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ప్రైవేట్ కంపెనీకి చెందినటువంటి ఒక థర్డ్ పార్టీ కంప్యూటర్ సర్వర్ పైన హ్యాకర్లు దాడి చేశారు. ఆ కంపెనీ కూడా తమ సర్వర్ నుంచి కొంత డేటా బయటకు వెళ్ళిన మాట నిజమేనని చెప్పేసి ఒప్పుకునేది. అంటే సింపుల్ గా చెప్పాలంటే దొంగతనం జరిగింది అణు కేంద్రం మెయిన్ ఆఫీస్ లో కాదు, అక్కడ బిల్డింగ్ కడుతున్నటువంటి కాంట్రాక్టర్ ఆఫీస్ లో. అంటే ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టేటటువంటి కాంట్రాక్టర్ ఆఫీస్ పైన దాడి జరిగితే ఏం దొరుకుతాయి? అయ్యే దొరికినాయాడ. కాంట్రాక్టర్ ఆఫీస్ నుంచి డేటా పోతే అణు రియాక్టర్లకు ప్రమాదం రాదా అనే డౌట్ కూడా మీకు రావచ్చు. ఇక్కడే మన దేశ శాస్త్రవేత్తల తెలివితేటలను మనమైతే ఖచ్చితంగా మెచ్చుకోవాలా. సాధారణంగా మనం వాడే కంప్యూటర్లు, ఫోన్లు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉంటాయి కాబట్టి హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ మన న్యూక్లియర్ ప్లాంట్ నడిపేటటువంటి మెయిన్ కంప్యూటర్లు అంటే కోర్ సిస్టమ్స్ బయట ప్రపంచానికి సంబంధించిన ఏ ఇంటర్నెట్ నెట్వర్క్ గానీ లేదా వైఫై గానీ అసలు కనెక్ట్ అయ్యి ఉండవు. దీనిని సైన్స్ భాషలో ఎయిర్ గ్యాప్డ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. అంటే ఈ కంప్యూటర్ల చుట్టూ ఇంటర్నెట్ లేనటువంటి ఒక పెద్ద గాలిగోడ అనేది ఉంటుంది. బయట కూర్చొని ఏ హ్యాకర్ కూడా ఆన్లైన్ ద్వారా మన అణు రియాక్టర్లను తాకడం కూడా ఇంపాసిబుల్. మన అణు ఇంధన సంస్థ NPCIL కూడా అధికారికంగా ఈ విషయాన్ని అయితే స్పష్టం చేసింది. బయటకు వచ్చేటువంటి సమాచారం కేవలం బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ అంటే BOPకి సంబంధించింది. అంటే అవి అణు రియాక్టర్ కు సంబంధం లేనటువంటి బయట బిల్డింగ్లు, రోడ్లు, నీటి పైపులు లాంటి సాధారణ మౌలిక వస్తువుల పత్రాలు మాత్రమే. కాబట్టి మన అణు భద్రత గాని, రియాక్టర్ నియంత్రణ వ్యవస్థలకు గాని ఎలాంటి ముప్పు కూడా లేదు. అణు రియాక్టర్ భద్రతా వ్యవస్థలకు సంబంధించినటువంటి డేటా అనేది లీక్ కాలేదు. బయటకు వెళ్ళింది కాంట్రాక్టర్ సర్వర్ లో ఉన్నటువంటి పరిమిత సమాచారం మాత్రమే అని NPCIL సంస్థ స్పష్టం చేసింది. ఈ డేటా లీక్ ఇష్యూ వెనక, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వెనక చాలా పెద్ద హిస్టరీ కూడా ఉండాలి. ఇది ఏం సింపుల్ వ్యవహారం కాదు. మన భారతదేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించి సూపర్ పవర్ గా ఎదగకూడదనే కుట్ర చాలా ఏళ్లుగా నడుస్తుంది. 2002లో అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో, ఏది ఇప్పుడు కాదు, కుడంకుళం ప్రాజెక్టు పనులు వేగవంతం అయినాయి. ఆ తర్వాత 2011-12 నాటి UPA ప్రభుత్వ సమయం వచ్చేసరికి ఈ ప్లాంట్ ను ఎలాగైనా సరే ఆపాలని విదేశీ నిధులతో నడిచేటటువంటి కొన్ని దేశ వ్యతిరేక శక్తులు స్థానికంగా విపరీతమైనటువంటి గొడవలు, అలజడులు సృష్టించినాయి. అప్పట్లో ప్రధానిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగే స్వయంగా పార్లమెంట్ లో ఒప్పుకున్నాడు. ఏమని? అమెరికా, స్వీడన్, నార్వే, డెన్మార్క్ వంటి ఉత్తర ఐరోపా దేశాలకు చెందినటువంటి కొన్ని NGOల నుంచి వందల కోట్ల విదేశీ నిధులు వస్తున్నాయి, వాళ్లే ఈ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు అని. అర్థమైందా? ఆ కుట్రల వల్ల ఈ ప్రాజెక్ట్ అనేది దశాబ్దాల పాటు ఆలస్యమైంది. అయితే 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ FCRA నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ NGOల లైసెన్సులు అన్నింటినీ కూడా రద్దు చేసి పారేశారు. విదేశీ డబ్బులు ఆగిపో
లేకపోవడంతో కుడంకుళం ప్లాంట్ సక్సెస్ఫుల్ గా రన్ అవడం మొదలైంది. రోడ్లపైన ఆందోళనలతోనూ అలాగే నిరసనలతో ఈ ప్రాజెక్టును ఆపలేకపోయిన దుష్ట శక్తులు ఇప్పుడు డిజిటల్ మార్గంలో సైబర్ దాడులకు ప్రయత్నం చేస్తున్నాయి. గతంలో 2019లో కూడా డీట్రాక్ అనేటటువంటి మాల్వేర్ వైరస్ ద్వారా ఈ కుడంకుళం సిస్టమ్స్ పైకి దాడికి అయితే ప్రయత్నం చేశారు. అప్పట్లో ఉపయోగించినటువంటి డీట్రాక్ వైరస్ కు ఉత్తర కొరియాకు చెందినటువంటి హ్యాకింగ్ గ్రూప్ తో సంబంధాలు ఉన్నట్లు మన సైబర్ భద్రతా నిపుణులు గుర్తించారు. ఇప్పుడు మళ్ళీ అదే పాత ఇష్యూని నిషేధిత పిఎఫ్ఐ లాంటి అంతర్గత శత్రులతో లింక్ చేస్తూ సోషల్ మీడియాలో కావాలనే అసత్య ప్రచారాలు చేయడం మొదలుపెట్టినారు. చూడండి ఎవరు గెలిచారు చూడండి, అర్థమైందా? కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటయ్యా అంటే మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ ప్రత్యర్థులు సోకాళ్ళు మేధావులు మాత్రం కనీస వాస్తవాలు కూడా తెలుసుకోకుండా విదేశీ మీడియాలో వచ్చినటువంటి నెగిటివ్ వార్తలను పట్టుకొని వెంటనే దేశ భద్రత ప్రమాదంలో పడిందంటూ దొంగేడుపులు ఆడడం మొదలుపెట్టినారు. మామూలుగా అయితే వీళ్లకు దేశం మీద ప్రేమలా భక్తిలా ఏమిలే, ఏంటంటే మోడీ ప్రభుత్వం మీద బురజలాల. వీళ్ళ కాన్సెప్ట్ అంతా కూడా అదే. దేశ ప్రతిష్ట దెబ్బతింటే రాజకీయంగా తాము లబ్ధి పొందవచ్చు అనేది ఈ దిక్కుమాలిన బ్యాచ్ యొక్క ఆలోచన. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను చాలా సీరియస్ గా తీసుకునేది. మన భారత సైబర్ భద్రతా సంస్థ సెట్టిన్ రంగంలోకి దిగి పూర్తి విచారణ అయితే చేపట్టింది. భవిష్యత్తులో మన భారత అణుశక్తి రంగాన్ని మరింత విస్తరిస్తున్న తరుణంలో మనతో పనిచేసేటటువంటి ప్రతి ప్రైవేట్ సంస్థ, ప్రతి కాంట్రాక్టర్ కూడా అత్యున్నత సైబర్ భద్రతా ప్రమాణాలు పాటించే విధంగా కఠినమైన చర్యలంతా కూడా తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ముందస్తు భద్రతా చర్యల ముందు అలాగే మన శాస్త్రవేత్తల చాణక్య వ్యూహం ముందు ఈ సైబర్ జిహాదీలు దేశ వ్యతిరేక శక్తుల ప్లాన్లన్నీ కూడా చెప్పాలంటే తలకిందులైనాయి. భారత్ను దెబ్బతీయాలని కుట్రలు చేసేటటువంటి అంతర్జాతీయ శక్తులకు ఇక పైన ప్రతి అడుగులో కూడా గట్టి గుణపాఠమే ఎదురవుతుంది. మరి దేశ రక్షణ కోసం, సైబర్ భద్రత కోసం అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మన శాస్త్రవేత్తలకు మద్దతుగా ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. దేశభక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ బాక్స్ లో తప్పకుండా ప్రతి ఒక్కరు జై హింద్ అని చెప్పేసి టైప్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.